నేషనల్ స్టార్ నాని అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో స్ట్రాటజీ చేంజ్ చేశాడా? ఆ దర్శకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? తమిళ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? సుజిత్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా సంగతేంటి? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న నాని అప్కమింగ్ చిత్రాల విషయంలో జోష్ పెంచాడు. హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న హిట్ 3ని మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. శైలేష్ కలడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మొన్నటి వరకు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్లు ఇచ్చిన నాని రీసెంట్ టైమ్స్ లో తనతో గతంలో వర్క్ చేసిన దర్శకులకు మరో అవకాశం ఇచ్చాడు. అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయకు సరిపోదా శనివారంని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్ ప్యారడైజ్ కోసం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరోసారి వర్క్ చేస్తున్నాడు. కంప్లీట్ అయిన హిట్ 3 అలాంటిదే. హిట్ 2లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి హిట్ 3కి కంటిన్యూటీ ఉందని చెప్పిన నాని ఈ సిరీస్లో భాగంగా శైలేష్ కలడికే ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మళ్ళీ ఓల్డ్ స్ట్రాటజీనే అప్లై చేయబోతున్నాడు నేషనల్ స్టార్. ఈసారి ఫ్రెష్ డైరెక్టర్లతో సినిమాను సెట్ చేసుకోవాలనుకుంటున్నాడు నేషనల్ స్టార్. అయితే ఎప్పుడో సుజిత్తో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు నాని. కానీ ఓజీ షూటింగ్తో సుజిత్ బిజీగా ఉండడం వల్ల ఈ పిక్చర్కు కాస్త బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ మూవీస్పై ఫోకస్ చేస్తున్నాడు. హిట్ 3 ప్యారడైజ్ కాకుండా తమిళ దర్శకుడు సిబి చక్రవర్తిని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో శివకార్తికేయన్కు హిట్ ఇచ్చిన సిబి కథ మెచ్చి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ చర్చ నడుస్తోంది. అలాగే శేఖర్ కమలాతో చేతులు కలిపేందుకు ప్రిపేర్ అవుతున్నాడట నాని. ఇప్పటికే చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. నాని లైనప్స్ పెంచుకోవడం ఓకే, కానీ నయా దర్శకులకు ఛాన్స్లిచ్చి హిట్స్ అందుకుంటాడో లేదో వెయిట్ అండ్ సీ.